ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ దృష్ట్యా మనం క్లాసెస్ చెప్పుకుంటున్నాం. చాలామంది స్టూడెంట్స్ గాస్ జోర్డాన్, క్రామర్స్, ఇన్వర్షన్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని ఈ ఒక్క క్లాసులోనే ఈ 3 ఈక్వేషన్స్కి గాస్ జోర్డాన్ మెథడు, క్రామర్స్ మెథడు, ఇన్వర్షన్ మెథడు 3 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సరే క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ మెథడ్ గాస్ జోర్డాన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలామంది 4 ఇయర్స్ నుంచి ఈ మెథడ్ రాలేదు కదా, ఈ సంవత్సరం కూడా రాదు అని నెగ్లిజెన్స్ చేస్తున్నారు. 4 ఇయర్స్ నుంచి రాకపోవడానికి కారణం ఏంటంటే కరోనా వచ్చింది, క్లాసెస్ జరగలేదు, ఇది కొంచెం కష్టం. కాబట్టి ఏంటంటే అప్పుడు దాన్ని నెగ్లిజెన్స్ చేసి వదిలేసినా పర్వాలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒకవేళ ఈ మెథడ్ నుంచి కనుక మీకు ప్రాబ్లం ఇస్తే మీరు చేయలేకపోతే 7 మార్క్స్ లాస్ అవుతారు. సో 100% మార్క్స్ అనేవి రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ 3 మెథడ్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ మెథడ్ అయితే బిఫోర్ కరోనా 1, 2, 3, 4, 5 5 టైమ్స్ ఇచ్చాడు. సో క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకు తెలిసినటువంటి రూల్ ప్రకారం ఫస్ట్ స్టెప్ ఎప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాయాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఈక్వేషన్స్ కాబట్టి గివెన్ ఈక్వేషన్స్ ఆర్ అని చెప్పి ఫస్ట్ ఈక్వేషను, సెకండ్ ఈక్వేషను, థర్డ్ ఈక్వేషను ప్లస్లు మైనస్లు తేడాలు వేయకుండా నీట్గా రాసుకుని మళ్ళీ ఇంకోసారి చెక్ చేయండి. ఎందుకంటే స్టార్టింగే చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది తప్పు రాదు. ఒకవేళ మీరు మొత్తం చేసేసి లాస్ట్లో బ్యాక్ వచ్చారనుకోండి, బోల్ టైం కూడా వేస్ట్ అవుతుంది. సో ఈక్వేషన్స్ రాసుకున్నాం. మనం ప్రాబ్లం ఎందులో సాల్వ్ చేస్తున్నాం? మ్యాట్రిక్స్ మెథడ్స్లో సాల్వ్ చేస్తున్నాం. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ని మ్యాట్రిక్స్ కింద రాసుకోవాలంటే ఇలా రాసుకోవాలి. ఇది ఎలా రాసామంటే లెఫ్ట్ సైడ్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుని ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుని లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్న ఈక్వేషన్స్ రాసాం. అంటే ఇక్కడ రైట్ సైడ్ ఏం చేసాం? ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఉన్న నంబర్స్ రాసాం. ఓకే. ఒకవేళ మళ్ళీ మ్యాట్రిక్స్ని మనం తీసేసి బ్యాక్కి వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్కి సమానం అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సెకండ్ రోలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. యాజ్ యూజువల్ థర్డ్ ఈక్వేషన్ వస్తుంది. సో మనం రాసింది రైటే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి XYZలో ఒక మ్యాట్రిక్స్ కింద ఈ ముందున్న కోఎఫిషియెంట్స్ అన్నీ ఒక మ్యాట్రిక్స్ కింద రాసుకోవచ్చు. ఎలాగో చూద్దాం. ఈ కోఎఫిషియెంట్స్ అన్నిటిని ఇక్కడ రాయండి. అంటే ఫస్ట్ కోఎఫిషియెంట్ ఎంత? 2, దాని తరువాత -1, నెక్స్ట్ 3, ఈ నెక్స్ట్ 9. ఇది కాన్స్టెంట్. మళ్ళీ కింద దాన్ని చూద్దాం. 1 1 1 కదా, 1 1 1. కాన్స్టెంట్ వచ్చేసరికి 6. అలాగే 1 -1 1 2 -1 అలాగే 1 2. ఇక్కడికి మీరు కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాశారు. మరి వేరియబుల్ మ్యాట్రిక్స్ ఉంది కదా XYZలో నిలువుగా అంటే సింగిల్ కాలంలో వచ్చేలా రాయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటి? మల్టిప్లికేషనే కదా. దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ బ్యాక్ అది వస్తుందో చూడండి. 2 × X 2X ప్లస్ -1 × Y -Y ప్లస్ 3 × Z 3Z ఈక్వల్ టు 9. ఈక్వేషన్ వచ్చిందా? సో మనం రాసింది తప్పు కదనమాట. అలా మీరు ఈ మిగిలిన 2 రోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా రాసిన తర్వాత ఈ కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్నేమో ఏ అనుకుని, XYZ మ్యాట్రిక్స్నేమో క్యాపిటల్ X అనుకుని, ఈ XYZ మ్యాట్రిక్స్ని క్యాపిటల్ X అనుకుని, ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని D అని అనుకుందాం. ఇక్కడ వరకు మీరు ఈ 3 మెథడ్స్లో ఏది చేసినా రాయాలి. గాస్ జోర్డాన్ చేసినా రాయాలి, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చేసినా రాయాలి, అలాగే క్రామర్స్ మెథడ్ చేసినా ఇక్కడ వరకు కామన్ అనమాట. ఇక్కడ నుంచి మెథడ్ మారిపోతుంది. ఫస్ట్ మనం గాస్ జోర్డాన్ చేస్తున్నాం కాబట్టి ఏ అనే మ్యాట్రిక్స్ని అలాగే రాసుకోవాలి. కానీ ఏ అనే మ్యాట్రిక్స్ని దీన్ని కలిపి ఒక మ్యాట్రిక్స్ కింద రాసుకుంటాం. దాన్ని ఆగుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఆగుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుందంటే ఈ మ్యాట్రిక్స్ని అలాగే రాస్తాం. అంటే 3 కాలమ్స్ అలాగే ఉంటాయి.
దీనికి ఇంకొక కాలంని యాడ్ చేస్తే దాన్ని ఆగ్మెంటెడ్ అంటారు. ఆ కాలం ఏది యాడ్ చేస్తామంటే ఇది యాడ్ చేస్తాం, 962 అనేదాన్ని. సో ఇది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ప్రకారం రాసుకున్న తర్వాత ఇక్కడి నుంచి చేసేదే కొంచెం ఇంపార్టెంట్, ఈజీగా వింటే అర్థమైపోతుంది. ఇది కొంచెం పెద్దగా తీసుకున్నాను ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ని 1 చేయాలి. నెక్స్ట్ మనం ఆపరేషన్ రోస్లో చేస్తుంటే ఇక్కడ రిజల్ట్ కాలమ్స్లో తీసుకోవాలి. అంటే R1 R2లో మనం ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు కాలంని 1 0 0 కింద చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మీరు C1 C2 కాలమ్స్లో కనుక ఆపరేషన్స్ చేస్తే రోస్ని 1 0 0 చేసుకుంటూ వెళ్ళాలి. మనందరం ఎక్కువగా రోస్లో చేస్తాం కాబట్టి కాలమ్స్ని 0 చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఎలిమెంటు 1 వచ్చేలాగా రాసుకోవాలి రోస్ని ఉపయోగించి. నెక్స్ట్ ఎలిమెంటు ఇది తీసుకోకూడదు, ఇది అలాగని ఇది కూడా 1 వచ్చేలా చేయకూడదు. ఫస్ట్ కాలం కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ కాలంకి వెళ్ళాలి. మరి ఫస్ట్ కాలంలో 1 అయిపోయిన తర్వాత సెకండ్ ఎలిమెంటు 0, ఇది 0, ఇక్కడికి ఫస్ట్ కాలం అనేది 1 0 0 రాసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది చేయకూడదు, మనకు డయాగనల్లో 1 వచ్చేలా చూసుకోవాలి. అంటే సెకండ్ రో చేసేటప్పుడు సెకండ్ రో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ 1 వచ్చేలా రాసుకోవాలి. ఇది రాసుకున్న తర్వాత ఈ పైది 0 వచ్చేలాగా, తర్వాత కిందది 0 వచ్చేలాగా. ఇక్కడికి సెకండ్ కాలం కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి, థర్డ్ కాలంలో 1 అని చేయాలా 3ని 0 చేయాలా అంటే 1 అని మాత్రమే 1 వచ్చేలా రాసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి సరిపోయింది. కాకపోతే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి మనకు మాత్రం డయాగ్నల్స్లో ఫస్ట్ 1 వచ్చేలా రాసుకోవాలి. అలాగని అన్నీ ఒకేసారి రాసుకోకూడదు. ఫస్ట్ ఎలిమెంటు ఇది 1 రాసుకుని ఈ 2 0 చేసిన తర్వాత సెకండ్ కాలంలో దీన్ని 1 కింద వచ్చేలా రాసుకుని ఈ 2 0 చేయాలి. ఆ తర్వాత థర్డ్ కాలంలో ఈ ఎలిమెంట్ 1లా రాసుకుని ఆ తర్వాత ఈ నెక్స్ట్ ఈ 2 0 చేయాలి. ఇలా చేసి కంప్లీట్ ఎప్పుడైతే అయిపోతుందో, ఇక్కడ మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్లో ఎప్పుడైతే వస్తుందో ఈ పక్కన ఎలిమెంట్స్ మిగిలిపోతాయి కదా, అవే ఎక్స్ వై జెడ్ అనమాట. సరే, ఇలా చెప్పినప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ప్రాబ్లం చేస్తే ఈజీగానే ఉంటుంది. ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కదా, నేను ఫస్ట్ ఎలిమెంట్ 1 చేయాలనుకున్నాను కాబట్టి మిగిలింది యాజ్ టీజ్గా అలాగే రాసేస్తున్నా. ఓకేనా, సెకండ్ రో థర్డ్ రో యాజ్ టీజ్గా ఉంది. ఫస్ట్ రోని ఇక్కడ 1 చేయాలి. ఇక్కడ 1 చేయాలంటే R1లో నుంచి R2 తీసేసామనుకోండి, 2లో 1 తీస్తే 1 వచ్చేది. సో R2 మైనస్ R1 చేస్తే R1 మైనస్ R2 చేసి మళ్ళీ R1లోనే వేయాలి. సో ఫస్ట్ మనం ఈ R1ని ఇక్కడ రాసుకుందాం, R2ని దాని కిందే రాసుకుందాం. R2ని ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. R1 అంటే ఈ కాలం చేస్తున్నప్పుడు R1ని ఖచ్చితంగా వాడాల్సిందే. మీరు ఈ ఎలిమెంట్కైనా R1 వాడాలి, ఈ ఎలిమెంట్కైనా ఈ ఎలిమెంట్కైనా. 3 ఎలిమెంట్స్లో మనకు కావలసిన విధంగా రాసుకునేటప్పుడు దీనికి ఖచ్చితంగా R1 వాడాలి. అలాగే ఈ కాలం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా R2ని యూజ్ చేయాలి, ఈ కాలం చేస్తున్నప్పుడు R3ని యూజ్ చేయాలి. అది రూలు. సో ఇప్పుడు దీన్ని మైనస్ చేసి చూడండి. టూల్ నుంచి 1 తీసేస్తే 1, ఇక్కడ -1 పైన ఉంది, మనం చేసేది మైనస్ కాబట్టి -1 -1 -2, 3 - 1 2, 9 - 6 3. అంటే ఈ ఎలిమెంట్స్ ఇక్కడ రాయాలి. ఓకే, సో ఫస్ట్ కాలంలో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 చేసేసాం. మనం చేయాల్సింది ఏంటి, నెక్స్ట్ ఇది 0 చేయాలి. ఇది 0 చేయాలంటే ముందు మనం ఇక్కడ ఏం చేసాము, ఆపరేషన్ అది రాసుకోవాలి కదా. R1ని చేసాం, ఏం చేసాం, R1లో నుంచి R2 తీసేసాం కాబట్టి R1 మైనస్ R2. సో మనం ఏదైతే చేసి ఇక్కడ వేసామో దానికి సంబంధించిన ఆపరేషన్ దాని పక్కనే క్లియర్గా రాయాలి.
సో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఇది 0 రావాలి. మీరు గమనించండి, R1లో నుంచి R2 తీసేస్తే ఇక్కడ 0 వస్తుంది కదా. సో యాజ్ ఇట్ ఈజ్గా మైనస్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కాలంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ పక్కన రాసుకోండి. యాక్చువల్గా అయితే డైరెక్ట్గా ఇలా మైనస్ చేస్తే సరిపోతుంది. కొంతమంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీరు ఈ రోస్ని పక్కన రాసుకుని నీట్గా చేయండి. R1 అలాగే R2. వన్లో 1 తీస్తే 0. -2 ఇక్కడ మైనస్ చేస్తున్నాం కానీ -1 అవుద్ది. టోటల్ -3 అవుతుంది. 2 -1 1, 3 -6 అంటే -3 అవుతుంది. ఎందుకంటే కింద దానికి మైనస్ ఉంది కదా పెద్ద నెంబర్కి. సో మనకి 0 -3 1 -3 అవుతుంది. ఇది సెకండ్ రో కంప్లీట్ అయింది. సెకండ్ రోలో మనం ఏం చేసాం, R2 రోని ఇక్కడ నేను రాసినట్లేను. R2ని ఎలా రాస్తారు, R2 గివ్స్ R1 మైనస్ R2 అని రాయండి. యాజ్ ఇట్ ఈజ్ ఇది ఇలాగే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ R2 ఈ గివ్స్ R1 మైనస్ R2 రాయండి. నెక్స్ట్ థర్డ్ కాలంలో థర్డ్ రోలో ఫస్ట్ కాలం ఇది 0 చేయాలి కదా. ఇది 0 చేయాలంటే సేమ్ టు సేమ్ R1 మైనస్ R3 చేస్తే సరిపోతుంది. ఇక్కడ రాశాను, ఇక్కడ రాయలేదు, నేను ఇక్కడ రాశాను చూసుకోండి. ఫస్ట్ రోని కామన్గా ఇక్కడ పెట్టండి. దాని కింద థర్డ్ రో తీయండి. సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చేస్తుంది కదా. 1లో 1 తీసేస్తే 0. ఈ ఎలిమెంట్ని తీసుకొచ్చి ఇక్కడ వేసేయండి. -2లో నుంచి -1 తీసేస్తున్నాం అంటే ఇది +1 అవుద్ది, అంటే -1. మళ్ళీ చూడండి, -2లో నుంచి -1 తీస్తున్నాం అంటే కిందది గుర్తు మారుద్ది కాబట్టి +1 అవుతుంది. -2 +1 అంటే -1, -1 ఇక్కడ నోట్ చేసాం. 2 - 1 1, 3 - 2 1. ఓకే, ఇక్కడికి మనం ఫస్ట్ కాలం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మరి R3 ఏం రాసాం, R1లో నుంచి R3 తీసేసి మళ్ళీ R3 ప్లేస్లోనే వేసాం. అది ఇక్కడ మనం చేసిన ఆపరేషన్. నెక్స్ట్కి వెళ్దాం. ఇప్పుడు -3 ఉన్న చోట 1 రాయాలి, డయాగ్నల్ కదా. సెకండ్ కాలంలో చేసేటప్పుడు 1 రావాలి ముందు. సెకండ్ కాలంలో ఇప్పుడు ఇంతకుముందు మనం చేసినప్పుడు ఫస్ట్ కాలంలో 1 రాసిన తర్వాత ఈ 2 జీరోలు చేసాం. అలాగే సెకండ్ కాలంలో కూడా 1 రాసిన తర్వాత ఈ 2 జీరోస్ చేయాలి. అలాగే థర్డ్ కాలంలో ఇక్కడ 1 వచ్చిన తర్వాత ఈ 2 జీరో చేయాలి. ఆర్డర్ గుర్తుంది కదా. ఇప్పుడు సెకండ్ కాలంలో 1 కాబట్టి ఫస్ట్ రో సెకండ్ రో అలాగే ఉంది. ఇక్కడ 1 రావాలంటే ముందు మనం ఏమనుకున్నాం, కాలం 1 చేస్తున్నప్పుడు రో 1 కంపల్సరీ వాడాలి. కాలం 2 చేస్తున్నప్పుడు రో 2 కంపల్సరీగా వాడాలి. కాబట్టి రో 1ని రో 2ని వాడదాం. ఓకేనా. అంటే దీన్ని కనుక వాడామనుకోండి మళ్ళీ 1 ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి R2 R3 వాడదాం. R2ని ఇక్కడ పెట్టండి. R2 -3 ఉంది, ఇక్కడ -1 ఉంది. 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ చేయాలంటే దీన్ని మైనస్ చేసుకున్నాం అనుకో, మైనస్తో మల్టిప్లై చేసాం అనుకోండి R2ని, 3 ప్లస్ అయిపోతుంది. ఇది మైనస్ అయింది, ఇది ప్లస్ అయింది. ఇప్పుడు R3ని దీని కింద రాయండి. తర్వాత ఎలా రాసుకోవాలో చూద్దాం. 3 - 1 అంటే 2 వస్తుంది. మనకు రావాల్సింది 1 కదా. కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తే -2 2 2 అవుతుంది. ఇప్పుడు ప్లస్ చేస్తే 3 - 2 1 అవుతుంది. మనకు కావాల్సిన 1 వచ్చేసింది. మనకు కావాల్సిన 1 రావాలి, మిగతాది ఏది వచ్చినా మనకు అనవసరం. సో 3 - 2 1. ఇప్పుడు రెండోది చూద్దాం. -1 + 2 అంటే +1. 3 + 2 అంటే 5. సెకండ్ రోలో
మనకి సెకండ్ రోలో సెకండ్ కాలం ఎలిమెంట్ 1 వచ్చేసింది. అయితే నెక్స్ట్ ఇది 0 చేయాలి, తర్వాత ఇది 0 చేయాలి, అంతే కదా. సో ఇది 0 చేయాలి కాబట్టి ఈ రెండు మారవు, R2 R3. అది యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేద్దాం. ఇప్పుడు R2 ఎలా రాసామో చూద్దాం. R2ని ఎలా రాసాం? R2 gives -R2 చేసాం. ఫస్ట్ మైనస్ తీసేస్తున్నాం కదా, తీసేస్తున్నాం కాబట్టి R2 2తో మల్టిప్లై చేసి దాని సైన్స్ మారిపోయినాయి. ఇక్కడ చూడండి, -R2 దేంట్లో నుంచి? 2R3లో నుంచి. 2R3లో నుంచి -R2 చేసి, ఓకేనా. మైనస్లు మారిపోయినాయి చూసారా. +3కేమో -3కి +3 వచ్చింది, +1కి -1 వచ్చింది, మళ్ళీ -3కి +3 వచ్చింది. తర్వాత ఇదేమో 2తో మల్టిప్లై చేసాం కదా, 2తో మల్టిప్లై చేసాం. సో 2R3 -R2, 2R3 -R2, R2 పైన ఉంది చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఎలిమెంట్ 0 చేయాలి? ఇదే కదా. సో ఇది 0 అవ్వాలంటే R1 + 2R2, అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 వస్తుంది, +2 - 2 ఏమవుతుంది? 0 అయిపోతుంది. కాబట్టి R1 ఏం చేయాలంటే R1 + 2R2 చేస్తే సరిపోద్ది. సో అవి పక్కన రాసుకుందాం. ఇది R1, 2R2 అంటే దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. 2తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది కాబట్టి దీన్ని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. 2 2 10 అవుతుంది. ఇప్పుడు యాడ్ చేద్దాం. 1 + 0 1. ఆ 1 చేంజ్ అవ్వదు, అందుకని ఇక్కడే ఉంది కదా. ఇది 0, ఇది 4, ఇది 13. ఇక్కడికి ఈ ఎలిమెంట్ 0 అయిపోయింది. ఇప్పుడు -1 ఉన్న ప్లేస్లో 0 రావాలి అంటే సింపుల్గా R2ని R3ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆపరేషన్ రాసుకోండి. R1 ఏం చేసాం? R1 ఏం చేసాం? R1 + R2 చేసాం, అంతేనా. మనం ఏదైతే చేసామో దాన్నే ఇక్కడ రాసాం. R1 + R2, సారీ R2 అన్నాను, 2R2 చేస్తే మనకి ఇక్కడ 0 వచ్చింది. ఆ ఆపరేషన్ రాసాం. ఇప్పుడు ఇది 0 చేయాలి కాబట్టి మళ్ళీ యాజ్ యూజువల్గా అవే రాసుకుందాం. మనం 0 చేయాల్సింది ఇది, ఓకేనా. R2ని కంపల్సరీ యూజ్ చేయాలి కాబట్టి R2 రాసుకుంటున్నాం. R3ని దాని కింద రాసుకోండి. మీరు డైరెక్ట్గా చేయగలిగితే 1 - 1 0, 1 + 1 2, 5 1 6 అని రాసేసుకోవచ్చు. మీరు ఎప్పుడు 0 చేయడం మీకు గనక వస్తే, మీ ఒకవేళ రాని పిల్లలకి కోసమే నేను ఇక్కడ పక్కన రఫ్లో చెప్తున్నాను, ఓకేనా. కాకపోతే ఇక్కడ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి కన్ఫ్యూజ్ అయ్యి ప్లస్లో మైనస్లో తేడా వస్తాయి. అందుకని 1 - 1 0, ఈ 0ని ఈ ప్లేస్లో వేద్దాం. 1 + 1 2 కదా, ఈ 2 ఇక్కడికి వస్తుంది. 5 + 1 6 కదా, ఈ 6 లాస్ట్ కాలంలో ఉంటుంది. సో ఇక్కడికి సెకండ్ కాలం కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ కాలం చేయాలంటే ఫస్ట్ థర్డ్ కాలంలో థర్డ్ రోలో ఉన్నటువంటి ఎలిమెంట్ని 1 చేయాలంటే దీన్ని 1 చేయాలంటే సింపుల్గా ఈ మొత్తం రోని, ఎంటైర్ రోని /2 చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు 1 3 వచ్చేస్తుంది కదా. అంటే బై చేసామనుకోండి, 2/2 1, 3/2 సారీ 6/2 3. అదే చేద్దాం. సారీ, ఇక్కడ తప్పు రాశాను చూడండి. సారీ ఇదే రాశాను, ఇది రైటే. నేను ఇక్కడ చేసే స్టెప్ ఇక్కడ చెప్పేస్తున్నాను చూడండి. ఓకే, కింద చేద్దాం. ఇప్పుడు ఎంటైర్ రోని /2 చేస్తే సరిపోతుంది కదా. /2 చేస్తే /2 చేసాం కాబట్టి 1, /2 చేసాం కాబట్టి 3. ఇదేం చేసాము? R3 gives R3/2. ఓకే, నెక్స్ట్ ఈ రెండు ఎలిమెంట్లు 0 చేయాలి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ పేజ్ తీసుకుందాం.
ఇక్కడ వరకు మనకి ఓకే, డయాగ్నల్స్ వరకు. ఇంకా ఈ 2 ఎలిమెంట్స్ జీరోస్ చేయాలి. సో ఇది జీరో చేయాలంటే ఏది, ఇది జీరో చేయాలంటే R1ని R3ని కంపల్సరీ వాడాలి కదా. సో R1 వాడి R3ని కంపల్సరీ వాడాలి కాబట్టి ముందు ఇది తీసేయండి. ఇక్కడ 4లో నుంచి 4 తీస్తే 0 వస్తుంది. సో R1 మైనస్ 4R3 చేస్తే సరిపోతుంది కదా, అప్పుడు 0 అవుతుంది. R1 మైనస్ 4R3 అంటే 4 3 12. 13లో నుంచి 12 తీసేస్తే ఎంత, 1. ఓకే, ఇవి 2 ఎలిమెంట్సే కాబట్టి ఈ పక్కన నేను రాసింది మీరు చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. R1లో నుంచి 4R3 తీసా అంటే దీన్ని 4తో మల్టిప్లై చేస్తే ఇది 4, ఇది 12 అయింది. 4లో 4 తీస్తే 0 అయింది, 13లో 12 తీస్తే 1 అయింది, అదనమాట. నెక్స్ట్ ఇది 0 చేయాలి. ఇది 0 చేయాలంటే R2 R3. R2లో నుంచి R3 తీసేస్తే 1లో నుంచి 0 తీసేస్తే 1, 1లో 1 తీసేస్తే 0, 5లో 3 తీసేస్తే 2, రివర్సే కదా, ఈజీగా ఉంటుంది కదా. మళ్ళీ చూడండి, 1లో 0 తీసేస్తే 1, 1లో 1 తీస్తే 0, 5లో 3ని సబ్ట్రాక్ట్ చేస్తే 2. ఓకే, ఎప్పుడైతే మనం ఈ ఆపరేషన్ చేసామో డయాగ్నల్గా 1 వచ్చేసింది, మిగతా ఇవి జీరోలు అయిపోయినాయి, ఇదంతా ఐడెంటిటీ మ్యాట్రిక్స్లా ఉంది. ఈ పక్కన కాలంలో ఏవైతే ఉన్నాయో ఫస్ట్ది X అవుతుంది, నెక్స్ట్ది Y అవుతుంది, ఆ నెక్స్ట్ది Z అవుతుంది. మనం లాస్ట్గా ఇక్కడ చేసినటువంటి ఆపరేషన్ రాసుకుంటే సరిపోతుంది. R2ని ఏం చేసాం, R2లోంచి R3 చేసాం. ఓకే, మనకి X వాల్యూనేమో 1 వచ్చింది, Y వాల్యూనేమో 2 వచ్చింది, Z వాల్యూ 3 వచ్చింది. ఇదే గాస్ జోర్డాన్ మెథడ్. 1కి 4 సార్లు వినండి, అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. మరి నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే క్రామర్స్ మెథడ్. క్రామర్స్ మెథడ్లో ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వరకు ఎలా రాయాలో గాస్ జోర్డాన్ మెథడ్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అది చూసి అన్నిట్లోనూ ఇది క్రామర్స్ మెథడ్ అయితే ఇక్కడ వరకు కామన్గా రాసేయాల్సింది. ఇక్కడి నుంచి ఏం చేస్తామో చూద్దాం. అసలు క్రామర్స్ మెథడ్ అంటే ఏంటి, డెల్టా X అంటే డెల్టా 1/డెల్టా, Y అంటే డెల్టా 2/డెల్టా, Z అంటే డెల్టా 3/డెల్టా. మరి డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 మనకు తెలియదు కదా, వాళ్ళని కలటాలి. డెల్టా అన్నా డెట్ అన్నా ఒకటే. సరే, డెట్లు ఎలా కడతామో చూద్దాం. డెల్టా అంటే దీనికి డెట్ కడితే డెల్టా వస్తుంది. ఓకే, మరి డెల్టా 1 అంటే ఈ మ్యాట్రిక్స్ని యాజ్ యూజువల్గా తీసుకుని ఫస్ట్ కాలంలో ఈ D పెడితే, ఈ D ఇన్సర్ట్ చేస్తే వచ్చేది డెల్టా 1. ఓకే, డెల్టా 2 అంటే యాజ్ యూజువల్గా ఈ మ్యాట్రిక్స్ మొత్తం తీసుకోవాలి. ఈసారి సెకండ్ కాలంలో ఈ కాలం ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు దీనికి డెట్ కడితే వచ్చేది డెల్టా 2. ఇప్పుడు థర్డ్ డెల్టా 3 ఏంటో మీకు తెలిసే ఉంటుంది కదా, ఇదే మ్యాట్రిక్స్ తీసుకోవాలి, కానీ థర్డ్ రోలో ఈ D ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే, డెట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది డెల్టా 3. ఒకసారి చూద్దాం. ఏకి డెట్ కడితే డెల్టా, ఏని అలాగే ఉంచి ఫస్ట్ కాలం మారిస్తే వచ్చేది డెల్టా 1, సెకండ్ కాలం మారిస్తే వచ్చేది డెల్టా 2, థర్డ్ కాలం మారిస్తే వచ్చేది డెల్టా 3. సో ఒక్కొక్క దానికి డెట్లు ఫైండ్ అవుట్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ డెల్టా కడదాం. డెల్టా ఎలాగూ 2 -1కి +1 3, ఎందుకంటే డెట్ కట్టేటప్పుడు ఫస్ట్ ఎలిమెంటు మైనస్ సెకండ్ ఎలిమెంటు ప్లస్ థర్డ్ ఎలిమెంట్ ఇలాగే కదా ఉండేది. అంటే మైనస్ ఆల్టర్నేటివ్గా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మళ్ళీ ఫార్ములాలో మనకు డెట్ ఫార్ములాలో మైనస్ రావాలి. సో ముందు ఒకసారి రాసుకుందాం. 2 ఓకే, ఇది -1, ఇది 3. 2తో వచ్చినప్పుడు ఈ 2 కాలంని రోని మూసేస్తే వచ్చినటువంటి ఈ మ్యాట్రిక్స్ ప్రకారం క్రాస్ చేయండి. 1 × 1 1 1. ఓకే, 1 × 1 1, -1 1 కదా, 1 ఫార్ములాలో మైనస్ ఉంది, మల్టిప్లై చేస్తే మళ్ళీ -1 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఈ రో
ఈ ఈ కాలము ఈ రో క్లోజ్ చేసేస్తే 1 -1. ఇప్పుడు 3 దగ్గర చూద్దాం. ఈ కాలము ఈ రో క్లోజ్ చేసేస్తే -1 -1. ఓకే, అమ్మ నేను ప్లస్ ఏమో లోన్ ఉండాలి, మైనస్ బయట ఉండాలి. నేను టైప్ చేసేటప్పుడు మిస్టేక్ చేశాను చూడండి. -1 -1. ఓకే, ఇప్పుడు ఈ 2 అలాగే ఉంటుందిగా, ఈ 2 అలాగే ఉంటుంది. ఈ -1 -1 మైనస్ ఇంటూ మైనస్ +1 +3 అలాగే ఉంటుంది. మరి బ్రాకెట్లు ఏమొస్తాయో చూద్దాం. 1 మైనస్ ఇంటూ మైనస్ +1, 1 + 1 2, అంటే 2 × 2. ఇది +1, 1లో 1 తీసేస్తే 0, ఇది కంప్లీట్గా 0 అయిపోతుంది. 3 బయట ఉంది, -1 -1 -2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 4, ఇది 0, ఇది 6, -6 అవుతుంది. 4 - 6 ఎంత? -2 కదా. సో డెల్టా det1 మనకి -2 వచ్చింది. ఇప్పుడు డెల్టా2 కడదాం. సారీ, డెల్టా1 కట్టలేదు కదా. డెల్టా1కి వచ్చేసరికి ఈ ఫస్ట్ 9, నెక్స్ట్ -1, ఆ నెక్స్ట్ 3. ఈ 9ని క్లోజ్ చేస్తే మనం ఫస్ట్ ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో ఇది మారదు కదా. మనకి ఈ కాలం మార్చాం కానీ ఇది మార్చలేదు కాబట్టి 1 -1 అనేది ఇది యాజ్ టీజ్గా ఇది ఇక్కడే వస్తుంది. ముందు బ్రాకెట్లు వేసేసుకుందాం. ఇది యాజ్ టీజ్గా వస్తుంది. నెక్స్ట్ -1 చూసుకుంటే 6 -2 వస్తుంది. 6 -2 అది అక్కడ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు 3 కాలంని రోని క్లోజ్ చేస్తే -6 -2, ఇదేమో -6. ఈ క్రాస్ అయిపోయింది. ఈ క్రాస్ చూసినప్పుడు -2. దీన్ని సింప్లిఫై చేస్తే 9 బ్రాకెట్లో 2 వస్తుంది, +1 బ్రాకెట్లో 4 వస్తుంది, 3 బ్రాకెట్లో -8 వస్తుంది. ఓకే, 9 2s 18, +4 -24. 18 + 4 ఏమో 22, ఇదేమో -24. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? -2 వస్తుంది. ఓకేనా. సో డెల్టా1 కూడా కట్టేసాం. ఈసారి డెల్టా2 చూద్దాం. డెల్టా2కి వచ్చేసరికి ఈ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. 2 -9 3. ఇక్కడ +9 కదా, ఆల్టర్నేటివ్ కదా ఉండాల్సింది. 2 -9 3. ఇప్పుడు బ్రాకెట్లు ఇన్సర్ట్ చేసేయండి. ఈ 2 అనే దాంట్లో ఈ బ్రాకెట్లో ఏమొస్తుందంటే ఇది క్లోజ్ చేసాం కదా, 6 -2. ఆ నెక్స్ట్ -9 దగ్గర ఏమొస్తుందంటే ఇది క్లోజ్ చేసాం కదా, 1 -1. త్రీ దగ్గర ఏమొస్తుందో చూద్దాం. ఇది క్లోజ్ చేసాం అంటే ఇక్కడ ఉన్నది మనకు 1 6 1 2, అంటే +2 -6 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 2 × 4 -9 × 0, ఇది 0 అయిపోతుంది. 3 × -4 వస్తుంది. ఓకే, 2 × 4 9 × 0 3 × -4. 8 ఇదేమో -12, ఇదేమో 8 2 4s, ఇదేమో -12. అంటే మనకు రిజల్ట్ ఎంత వస్తుంది? -4 వస్తుంది. సో డెల్టా2 కూడా అయిపోయింది. డెల్టా3 ఫైండ్ అవుట్ చేద్దాం లాస్ట్ది. యాజ్ యూజువల్గా ఫస్ట్ ఎప్పుడు కూడా సింగిల్ ఎలిమెంట్స్ పెట్టుకోండి. ఇక్కడ -1 కాబట్టి ఇక్కడ -1 వస్తుంది, మైనస్ పెట్టాలి కదా, అప్పుడు +1 అయిపోతుంది. ఇది 9. ఫస్ట్ బ్రాకెట్కి వచ్చేసరికి ఫస్ట్ బ్రాకెట్లు పెట్టండి.
ఫస్ట్ బ్రాకెట్కి వచ్చేసరికి 2 2 ఇక్కడ -6 ఫార్ములాలో మైనస్ ఉంది, మళ్ళీ -6 వస్తుంది చూడండి. నెక్స్ట్ బ్రాకెట్కి వచ్చేసరికి ఇది క్లోజ్ చేయాలి కదా, ఇది క్లోజ్ చేయాలి కదా. ఈ రో ఈ కాలం క్లోజ్ చేస్తే 1 × 2 2 -6 2 - 6 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు నైన్త్ ఎలిమెంట్కి ఏమొస్తుందంటే ఇది క్లోజ్ చేసేస్తే -1 -1 రెండుసార్లు -1 వస్తుంది. -1 ఏమో ఇంటూ చేసినప్పుడు వచ్చింది, ఫార్ములాలో మైనస్ ఉంది, మళ్ళీ -1 వస్తుంది 1 × 1. సో ఇది క్లోజ్ చేస్తే మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, ఇదేమో 8 2 × 8, ఇదేమో 1 × -4, ఇది 9 × -2 2 × 8 1 × -4 -2. దీన్ని సింప్లిఫై చేస్తే 16 -4 -18 అవుతుంది. 2 8 16 -4 -18 -18 -4 -22 +16 మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఈ -6 ఆన్సర్ అవుతుంది. సో డెటా 1 డెటా 2 డెటా 3 మూడు కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇక డైరెక్ట్గా XYZలో మన వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ వాల్యూని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. -2 / -2 -4/2 -6 / -2 డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 అలాగే డెల్టా. దీన్ని సింప్లిఫై చేస్తే -/- ప్లస్ కాబట్టి 2/2 అంటే 1 x1 వస్తుంది. ఇది -/- 4/2 అంటే 2 -/- ప్లస్ 6/2 అంటే 3. ఇక్కడికి ఈ మెథడ్ కూడా అయిపోయింది. ఇన్వర్షన్ మెథడ్ చూద్దాం. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఇన్వర్షన్ మెథడ్లో ఇక్కడ వరకు మళ్ళీ మామూలే. ఫస్ట్ గాస్ జోర్డాన్ చెప్పినప్పుడు ఎలా రాసుకున్నాం అలా రాసుకోవాలి. ఆ నెక్స్ట్ అసలు ఇన్వర్షన్ మెథడ్ అంటే ఏంటి, AX = D. ఇది ఏని ఎక్స్ని మల్టిప్లై చేస్తే D వస్తుంది. అదే కదా మనం ఫస్ట్ రాసినప్పుడు రాసాం. మరి నీకు కావాల్సింది X అంటే ఏని అడి తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, నీకు కావాల్సింది ఎక్స్ D ఇలా ఉంది. ఏని అడి తీసుకెళ్తే బై అవుతుంది, పైకి వెళ్తే ఇన్వర్స్ అవుతుంది. ఏది ఆల్జిబ్రాక్ ఎక్స్ప్రెషన్ ప్రకారం చూసుకున్నా, ఇటు మ్యాట్రిక్స్ ప్రకారం చూసుకున్నా, ఇటు చూసుకున్నా సరే. సో X ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు D తెలుసు అంటే D అక్కర్లా, ఇన్వర్స్ కావాలి. అసలు ఏ ఇన్వర్స్ కావాలంటే మళ్ళీ ఏం కావాలి, ఏం కావాలి, ఎడ్జాయింట్ A / det A కావాలి. det A అంటే దీనికి det కడితే సరిపోతుంది. ఎడ్జాయింట్ A అంటే కోఫ్యాక్టర్ కట్టాలి. సో ముందు 1 / 1 చేద్దాం. ఎడ్జాయింట్ A తీసుకుందాం. ఎడ్జాయింట్ A ఎలా తీసుకోవాలి, ఏకి కోఫ్యాక్టర్ ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఫ్యాక్టర్ దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. సో దీన్ని ఫైండ్ అవుట్ ఎలా చేస్తాం, ముందు ఈ ఎడ్జాయింట్ ఏకి కోఫ్యాక్టర్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ నేను రాసుకున్నాను, దీన్ని చూసి కోఫ్యాక్టర్స్ రాస్తాను. ఓకే, ఆ తర్వాత దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఎడ్జాయింట్ A వస్తుంది. ఫస్ట్ ఏ తీసుకున్నాం. కోఫ్యాక్టర్స్ అంటే ఎలా ఉంటుంది, ఈ 2కి కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ కాలము ఈ కాలము ఈ రో మూసేసి ఈ మిగిలిన 4 ఎలిమెంట్స్ ఫస్ట్ దాంట్లో వేసుకోవాలి. ఓకేనా. సో దీనికి కావలసిన ఎలిమెంట్ ఎలా వస్తుంది, ఈ 4 ఇక్కడ వేసుకోవాలి. అంటే ఇక్కడది ఏం వేసుకోవాలి అంటే ఈ రో మూసేశారు, ఈ కాలం మూసేశారు అంటే 1 1 1 1. ఓకేనా, ఇక్కడ వేసానా. అలాగే ఈ థర్డ్ ఎలిమెంట్ కావాలంటే థర్డ్ ఎలిమెంట్ దగ్గర ఉన్న రో కాలం క్లోజ్ చేసేస్తే మనకి 1 1 1 - 1 ఉంది. ఇవి ఇక్కడ రాసుకోవాలి. సో ఇవన్నీ ఇలా రాసుకుంటే సరిపోద్ది. కాబట్టి మధ్యలో ఏదన్నా ఒకటి మీకు డౌట్ వస్తుంది కాబట్టి ఏదన్నా ఒకటి తీసుకుని చెప్తాను, ఇక అన్నీ మీరు చెక్ చేసుకోండి. ఇది చెప్పనా, ఇది చెప్తాను చూడండి. ఇది ఎలా వచ్చింది అంటే థర్డ్ రోలో సెకండ్ కాలం కదా, థర్డ్ రో ఇది, సెకండ్ కాలం ఇది థర్డ్ రో 1 2 3. సెకండ్ కాలం అంటే 1 2. ఈ ఎలిమెంట్ ఎలా వచ్చింది అంటే ఈ ఎలిమెంట్ ఉన్న కాలంని ఈ ఎలిమెంట్ ఉన్న రోని క్లోజ్ చేసేయండి. చేసేస్తే
2311 వచ్చింది. ఈ 2311ని ఆ ప్లేస్లో రాయాలి. ఓకే, ఇక మైనస్లు ఎందుకు వచ్చినాయి అంటే ప్లస్ మైనస్ ప్లస్ ఆల్టర్నేటివ్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ మైనస్, ఈ ఆల్టర్నేటివ్గా మైనస్లు అనేవి ఇవ్వాలి. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 1 మైనస్ ఆఫ్ -1, మైనస్ బ్రాకెట్ బయట ఉంది, 1 -1 -1 ఓకే, ఇది మైనస్ అనేది ఆల్రెడీ బ్రాకెట్ ఉంది, బ్రాకెట్ బయట ఉంది. -1 + 4, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా, -1 + 4 అన్నాను కదా, సారీ, +3 ఓకే, మైనస్ ఆఫ్ మైనస్. నెక్స్ట్ 2 - 3, నెక్స్ట్ 2 -2 మైనస్ ఆఫ్ -1, పైగా మళ్ళీ బ్రాకెట్ బయట ఇంకొక మైనస్ ఉంది. సో ఈ రోని కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సింప్లిఫై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1 + 1 ఇది 0 అయిపోతుంది, లోన 0 అవుతుంది కాబట్టి 1 - 1 ఇది -2, ఈ బ్రాకెట్ బయట మైనస్ ఉంది కాబట్టి ముందు లోన సింప్లిఫై చేస్తే -1 + 3, ఈ 2 - 3 -1, ఇది ముందు లోపల సింప్లిఫై చేస్తే -2 + 1, ఇది -4 -1 లోపల 2 + 1. దీన్ని ఈ పైన తీసేసి మళ్ళీ ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. 1 + 1 2, ఇది 0, ఇది -2, 3 - 1 2, 2కి బయట మళ్ళీ మైనస్ ఉంది, సో -2 -1 -2 + 1 -1, బయట మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి -1 × -1 +1, తర్వాత -4 మైనస్ ఇంటూ మైనస్ +1 2 + 1 3. ఇక్కడికి ఎడ్జాయింట్ ఏకి ఇంకా కంప్లీట్ రాలా, ఇదంతా కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ. దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే రోస్ని కాలమ్స్ కింద రాయాలి, కాలమ్స్ని రోస్ కింద రాయాలి. ఇది రో కదా, ఈ ఫస్ట్ రోని ఫస్ట్ కాలం కింద రాయాలి. 2 0 -2 నిలువుగా రాసాం. -2 -1 1, ఇది సెకండ్ రో కదా, సెకండ్ కాలం కింద రాయాలి. ఇది థర్డ్ రో కదా, థర్డ్ కాలం కింద రాయాలి. సో ఎడ్జాయింట్ ఏ వచ్చింది. మనకి తెలిసినటువంటి ఫార్ములా ప్రకారం ఎడ్జాయింట్ ఏ తీసుకొచ్చాం. మరి డెట్ కావాలి కదా, డెట్ కావాలంటే ఏంటి, ఏలో 2, దీనికి సైన్ మారిపోతుంది కాబట్టి +1 +3 బ్రాకెట్స్ ఇచ్చాం. ఇప్పుడు 2 అన్నప్పుడు 1 - -1. ఇప్పుడు ఇది దీనికి చూసుకుంటే 1 - 1. ఈ థర్డ్ ఎలిమెంట్ చూసుకుంటే -1 -1. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇది 2 × 2 అయింది, ఇది 0, 3 × -2, 2 × 2 అంటే 4, 3 × -2 అంటే -6, 4 - 6 అంటే ఎంత వస్తుంది, 4 - 6 అంటే -2 వస్తుంది మనకు ఆన్సర్. సో డెట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఇదంతా క్లీన్ చేసేసుకుందాం. ఫార్ములా ఒకసారి చూసుకుంటే A 1 = ఎడ్జాయింట్ A / డెట్ ఏ. ఎడ్జాయింట్ ఏ ఇక్కడ ఉంది, డెట్ ఏ ఇక్కడ ఉంది, ఈ రెండు ఈ పక్కన రాసేసుకుని ఇక ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ రెండు మనకు ప్రాబ్లంకి తర్వాత నెక్స్ట్ చేయడానికి క్లియర్గా ఉంటుంది కాబట్టి పక్కన రాసుకున్నాను. ఇది రఫ్ చేసేద్దాం. రఫ్ చేసేసి ఇప్పుడు ఎడ్జాయింట్ ఏంటి A 1 ఫైండ్ అవుట్ చేద్దాం. A 1 = ఎడ్జాయింట్ A / డెట్ ఏ కదా, ఎడ్జాయింట్ A / డెట్ ఏ. ఓకేనా, ఎడ్జాయింట్ A / డెట్ ఏ అంటే ఇది. మరి నీకు ఎక్స్ కావాలంటే ఎడ్జాయింట్ A / డెట్ ఏ ఇంటూ డి కదా, ఇదిగోండి డి. దీన్ని ఫైండ్ అవుట్ చేసి తర్వాత -2 లోపల తీసుకెళ్దాం. దీనికి ఎలాగో మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ నుంచి మీకు ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ 9 2s, సెకండ్ ఎలిమెంట్ సెకండ్ -2 -6 +6 -4 2, సేమ్ టు సేమ్. ఇది ఈసారి ఇది మారుతుంది. ఈ లోన్ ఉన్నాయి, ఇది మారదు కాబట్టి లోన్ బ్రాకెట్లో ఉన్నాయి మారు, అందుకే నేను బ్రాకెట్లు వేసాను. మీరు కనుక ఈ ప్యాటర్న్ అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. బ్రాకెట్లో ఉన్నవి మారవు, బ్రాకెట్ బయట ఉన్నవి ఈ రోస్ ప్రకారం రాసుకుంటూ వచ్చేయండి. సో 0 × 9 -1 × 6 1 × 2 సెకండ్ రో అవుతుంది.
-2 ఇంటూ 9 1 ఇంటూ 6 3 ఇంటూ 2 థర్డ్ రో అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 18 -12 -8 0 -6 2 అలాగే ఇది -18 6 6. ఈ -2ని లోపల తీసుకెళ్లే ముందు మళ్ళీ దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి. ఇది తీసేద్దాం. ఇది తీసేసి ఈ పక్కన గీత కొట్టుకుని రాసుకోండి. సో -18 -20 -6 + 2 -18 + 12 వచ్చింది. అంటే మీకు -2 దీని ప్రకారం -4 దీని ప్రకారం -6 వస్తుంది. ఈ 1/-2ని పైకి తీసుకెళ్ళాం అనుకోండి, అంటే ఈ లోపల తీసుకెళ్ళాం అనుకోండి మ్యాట్రిక్స్లోకి, ఈ -2 దీనికి వస్తుంది, ఈ -2 దీని కింద బై వస్తుంది, ఈ -2 దీని కింద బై వస్తుంది. దానికి ఎలిమెంట్స్ కోసం కొంచెం కలర్స్ చేంజ్ చేశాను అంతే. సో -2/-2 1 అవుతుంది, -4/2 2 అవుతుంది, -6/-2 3 అవుతుంది. సో XYZ వాల్యూలు అనేవి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడితో మీకు గాస్ జోర్డాను, మ్యాట్రిక్స్ ఇన్వర్షను, అలాగే క్రామర్స్ మెథడు అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పే క్లాస్ కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.